నార్మల్గా మనకు ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుండొచ్చు? ఒక 10-15 లక్షల దాకా పట్టింది. 15 లక్షలు అయ్యే విధంగా ఉంది. మరి దానికి తగ్గట్టు లాభాలు వస్తాయా? ఏ విధంగా ఉంటాయి లాభ నష్టాలు? అయితే లాభం రావాలంటే చేసింది ఖచ్చితంగా వర్షం రాకుండా ఉంటే లాభం వస్తుంది. లేదు వర్షం వస్తుందంటే దాన్ని రీసైక్లింగ్ చేయది కాదు, దాన్ని మళ్ళీ చేయాల్సి వస్తుంది. దానికి ఏమీ విధంగా ఏమీ లేదు, మళ్ళీ దాన్ని తెచ్చిపోయి తొక్కించి మళ్ళీ స్టార్ట్ చేయటమే. హాయ్ హలో అందరికీ నమస్తే, నేను మీ హరీష్, విజన్ టీవీ. ఈ రోజైతే తెలంగాణ రాష్ట్రంలోని బంధువుల గ్రామానికి అయితే రావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఇటుక బట్టి మేకింగ్ అనేది జరుగుతుంది. ఏ విధంగా జరుగుతుంది, సంవత్సరం పొడవుగా కొనసాగిస్తారా లేదంటే 6 నెలలు 3 నెలలు కొనసాగిస్తారా, దాని పూర్తి వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మన ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి విజన్ టీవీ యూట్యూబ్ ఛానల్ని. ఈ మన్నులో రకాలు ఉంటుందా? ఎటువంటి మన్ను యూజ్ చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మట్టిలోని చెరువు మట్టి అయితే బాగా స్టాండర్డ్గా ఉంటుంది, దానికోసం చెరువు మట్టి పోస్తారు. మీరు ప్రస్తుతం ఏ మన్ను తీసుకోరు? చెరువు మన్నా ఎన్ని రకాలు ఉంటుంది? అది రకాలు 2-3 రకాల దాకా ఉంటాయి. అయితే మనకు బాగా గట్టిగా ఉండాలంటే ఇటుక, చెరువులో ఇటుక తయారు చేసే మన్ను అయితే బాగా బెస్ట్గా ఉంటుంది, దానికి ఎక్కువ మెటీరియల్ పట్టిద్ది, దాన్ని బట్టే ఉంటుంది. మీరు అదే చెరువు ప్రస్తుతం మీరు ఎటువంటి మన్ను యూజ్ చేస్తుంటారు? మేమైతే సాధారణంగా ప్రజెంట్ అయితే సెలకలో మట్టి యూజ్ చేస్తాం. అది తీసుకొచ్చిన తర్వాత దానిలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ కలపాలి, ఇలా ఏ విధంగా ఎన్ని రోజులు తొక్కాలి? 2 days 3 days తొక్కాలి. 2 days తొక్కాలి ఖచ్చితంగా. 2 days మంచిగా. మనకు కొలతలు తీసుకునే అవకాశం ఉందా? ఏం లేదు, దాన్ని వేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ జేసీబీతో ట్రాక్టర్ లోన్ పోస్తాడు. దాంట్లో పోసిన తర్వాత వాటర్ పెట్టి నలుపుతాడు. ఆ తర్వాత ట్రాక్టర్ ఎక్కించి తొక్కుతారు ఇల్సులు పెట్టి. తొక్కిన తర్వాత జుంజురు అయిపోద్ది. ఒకడే తర్వాత సెకండ్ డే నాడు ఉనకపోసి మళ్ళీ దున్నుతారా? మిక్సింగ్ చేస్తారు. ఒక రోజు నార్మల్గా వాటర్ పోసి దున్నిన తర్వాత సెకండ్ రోజు ఉనకపోసి మళ్ళీ మిక్సింగ్ చేస్తారు. ఇప్పుడు మిక్సింగ్ అయిన తర్వాత మనకు ఇటుక కావడానికి రెడీ ఉంటుందా? రెడీ అవుతుంది. డైరెక్ట్ తీసుకుపోయి అచ్చులలో వేసి తీసుకుపోతాం జోడిస్తుంటారు. వాళ్ళు తీసుకుపోయి ఫస్ట్ ఆఫ్ ఆల్ సాఫ్ చేసుకొని ఆ తర్వాత దాన్ని మట్టి దాని మీద పోసుకొని ఇటుక తయారు చేస్తారు. అది ఎన్ని రోజులు పడుతుంది? మళ్ళీ అది అర్థంగా 3 days 4 days పట్టింది. 4 days ఆరబెట్టిన తర్వాత మళ్ళీ అది ఆ పొజిషన్ లాగా వచ్చేసి సేమ్ పొజిషన్ తర్వాత అక్కడ పెట్టేస్తారు. అక్కడ పెట్టిన తర్వాత మళ్ళీ అక్కడ ఎన్ని రోజులు ఉంచుతారు? అక్కడ అది ఆరిన దాకా 2-3 days ఉంచిన తర్వాత దాన్ని తీసుకొని బడ్డీ చేస్తారు. అంటే మొత్తం ఓవరాల్ గా 5 days పడుతుంది ఒక ఇటుక రెడీ అవుతా. 5 days తర్వాత మీరు దాని పేరేమంటారు? ఇటుక బట్టి తయారు చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని పేర్చిన తర్వాత అందులో మంట వేస్తారు. మంట వేసిన తర్వాత ఎన్ని రోజులు మంట? మళ్ళీ వారం ఖచ్చితంగా. వారం పడుతుందా మంట? ఏమన్నా కలర్ వేసే అవకాశం ఉందా? ఎలాంటి? ఓన్లీ కట్టెతోనే నైట్ అంతా కలుస్తారు. తెల్లారిందా కాల్చేసిన తర్వాత చుట్టూ ఉనకపోసేసి బంద్ చేస్తారు. తర్వాత వారం తర్వాత అది ఎర్రెడ్గా అలా తయారైంది. అలా తయారైతే రెడీ అవుతుంది అంతే. ఇదేంటంటే మనకు మన్నులో కొంచెం బూడిద కలిపినట్లయితే అది ఒక కెమికల్గా పనిచేసి ఇటుక గట్టితనం రావడానికి అయితే ఉంటుందని అయితే మనకు అన్నగా చెప్పిండు. ఇగో మీకు చూపిస్తున్నాను. మొత్తం అంటే మన్నులోనే మిక్సింగ్ చేస్తారనమాట, అంటే ఇటుక తయారు చేసే ముందు. ఇప్పుడు మనకు మన్నుని సైడ్ తీసేసి బిల్స్ ఎక్కిస్తారు. బిల్స్ ఎక్కించిన తర్వాత మొత్తం ఇట్లా పప్పు మన్నుని చేస్తారు. మొత్తం పిండి మన్ను గట్టిగున్న మన్నుని దాదాపు పిండి చేసి మంచిగా వచ్చే వరకు ఇది మొత్తం చేస్తూనే ఉంటారు. దీనికి బిల్స్ పెట్టి దాదాపు ఒక రోజు మొత్తం అన్నమాట. దున్నిన తర్వాత ఇటుక తయారు కావడానికి మనకు మన్ను రెడీ అయితే జరుగుతుంది అన్నమాట. ఇదే ట్రాక్టర్ ఈ విధంగా బిల్స్ చేసి మొత్తం దున్నిపిస్తారు అన్నమాట. మొత్తం మన్నులోనే నడుస్తుంది. ఇదేంటంటే ఉన్క, అంటే మన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ భాషలోనైతే ఉన్క అని అంటారు. ఇది బియ్యం పట్టిన తర్వాత మిగిలి ఉంటుంది కదా, అది దీనికి ఉపయోగిస్తారు. ఎందుకంటే ఇటుక కాలడానికి ఇది ఒక మంచి ఇంగ్రీడియంట్గా పనిచేస్తుంది. ఎందుకంటే ఇటుక అనేది మన్ను కానకుండా అదేవిధంగా మంచిగా మన మీద తెలిసే విధంగా ఈ కలుస్తాను అన్నమాట. ఇట్లా వెళ్ళి దీనిపైన ఇటుక పెడితే మంచిగా తేలిగ్గా మంచిగా ఉంటుంది. అదేవిధంగా తయారీలో కూడా ఏం మన్ను అంటకుండా ఈజీగా మనకు పికప్ చేయడానికి కూడా ఉండే విధంగా అనుకూలంగా ఉంటుంది. ఇది ముందు మంచిగా మనకు అదే విధంగా రావాలి. ఈ విధంగా వచ్చేసరికి మొత్తం దాంట్లో ట్రాక్టర్ అన్నమాట. దాదాపు ఒక్కరోజు మొత్తం
ఇట్లా ఇది వచ్చే వరకు చేస్తారు. అచ్చు యంత్రాలు అన్నమాట. ఇందులో మనకు మన్ను వేసి ఇట్లా మొత్తం చేసిన తర్వాత మనకు ఇటుక తయారు కావడానికి ఈ విధంగా తయారవుతుంది. ఈ విధంగా ఇట్లా వేసినట్టయితే ఇట్లా వేస్తారు. ఇట్లా వేసిన తర్వాత ఇట్లా ఇట్లా చేసి దీన్ని మొత్తం ఇట్లా పూర్తి ఇట్లా మనకు అచ్చు వచ్చే అవకాశం ఉంది. ఇట్లా వచ్చిన తర్వాత ఇలా పెట్టేస్తారు అన్నమాట. ఇలా పెట్టిన తర్వాత ఆల్మోస్ట్ ఒక వారం రోజులు ఇట్లా ఎండబెడతారు అన్నమాట. ఇక్కడ చూపిస్తున్నట్టు దాదాపుగా మనము ఇటుక తయారు చేసిన తర్వాత అచ్చు యంత్రం వేసిన తర్వాత ఒక వారం రోజుల పాటు ఇట్లా ఎండలో పెడతారు. అవి గట్టిగా కావడానికి మినిమం అయితే ఒక వారం రోజులు పడుతుంది. వారం తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి తీసుకెళ్తారు. ఇది ఏంటిదంటే బల్కున ఇటుకలు తయారు చేసాం అంటే మనము తీసుకెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళైతే ఒక బండి తయారు చేసుకోవడం జరిగింది. అందులో బండిలో పెట్టిన తర్వాత ఇవి వారం రోజులు ఎండబెట్టిన తర్వాత అందులో నింపుకొని తీసుకెళ్ళి అక్కడ మనకు కాల్చడానికి మరొక వేరే స్టెప్లో అందులోకి ప్రవేశపెడతారు. ఇక్కడ చూస్తున్నాడు ఇవన్నీ అంటే వాళ్ళు ఎల్లప్పుడూ డైలీ చూస్తుంటారు అన్నమాట. ఇటుకలు ఖరాబ్ అయినాయా, మంచిగా ఉన్నాయా, ఏ విధంగా ఉన్నాయి టెస్ట్ చేస్తుంటారు అన్నమాట. ఇదే మనకు ఇటుక తయారు చేసే విధానము. మనకు ముందుగా చెప్పినట్లు అన్న అక్కడ ఏంటంటే మన మన్ను మొత్తం రుబ్బిన తర్వాత 2 రోజుల తర్వాత ఇటుక చేస్తారు. ఇటుక చేసిన తర్వాత 5 days ఆరబెట్టిన తర్వాత సెకండ్ స్టెప్ ఏంటంటే ఇదే. సెకండ్ స్టెప్లోని నార్మల్గా మనకు ఇందులో కాలినట్టు అనిపిస్తుంది కదా, ఇలా ఇది ఇంకా కాల్వలేదు. నార్మల్గా అచ్చు గుద్దిన 2 వారాలకు ఇలా తయారవుతుంది. ఇలా తయారైన తర్వాత కనీసం ఒక 2 రోజులు ఆరబెడతారు. ఆరబెట్టిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనకు బట్టిలాగా పేరుస్తారు. పేర్చిన తర్వాత దాని కింద మంట పెట్టి మంట నుంచి మళ్ళీ ఒక 1 week తర్వాత మళ్ళీ రెడీ అయ్యే అవకాశం ఉంది. మీకు చూపిస్తే ప్రయత్నం అక్కడ చేస్తా. ఇంకో నెక్స్ట్ స్టెప్ ఇది ఏంటంటే ఇది 3rd స్టెప్లోకి వస్తుంది. ఇక్కడ మనకి లైన్గా అమర్చబడింది. ఎందుకంటే మధ్యలో ఇక్కడ గ్యాప్ కూడా పెట్టారు. ఎందుకంటే దానికి ఎండ గాలి అన్నీ తగలాలి కాబట్టి అప్పుడైతేనే ఇటుక గట్టితనం పడుతుంది కాబట్టి అలా పెట్టారు. ఆరబెట్టిన తర్వాత ఇలా ఈ విధంగా బట్టి పేరుస్తారు. బట్టి పేర్చిన తర్వాత ఇలా హోల్స్ అక్కడ ఇక్కడ 4 ఉన్నాయి. 4 చేసుకొని ఒక్కొక్క ఇలా పెడతారు. కట్టెలు పెట్టి మంట పెట్టేస్తారు. మంట పెట్టిన తర్వాత పూర్తిగా కమ్ముకొస్తుంది. కమ్ముకొచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఒక వారం రోజులు ఇందులోనే ఇలానే మంట పెట్టిన తర్వాత రెడ్ కలర్ ఎరుపు రంగు వచ్చే వరకు మంట పెడతారు. మంట పెట్టిన తర్వాత అప్పుడు ఇటుక అనేది మనకు రెడీ అవుతుంది. రెడీ అయిన తర్వాత మనకి ఇల్లుకి పారిశ్రమకి దేనికైనా ఉపయోగపడే విధంగా రెడీ అవుతుంది ఇటుక తయారీ విధానం. ఇక్కడ మనకు చూసినట్లయితే ముందు అక్కడ రెడీ అవుతుంది అనమాట. ఇంకొకటి బట్టి కాల్చడానికి రెడీ అవుతుంది, బట్టి అని అంటాము. ఇక్కడ ఆరబెట్టిన ఇటుకల్ని అక్కడ బల్కోన్ అనేది తీసుకెళ్ళి అక్కడ వరుస ప్రకారం పేరుస్తారు. పేర్చిన తర్వాత అందులో కట్టెలు పెట్టి కాల్చుతారు. కానీ ఇది మామూలు విషయం కాదు. ఎందుకంటే వానలో ఎండలో దేనికైనా మనం రిస్క్లో ఉండి ఈ వృత్తిని అయితే కొనసాగించాలి. ఎందుకంటే వర్షం పడితే ఒక్క ఇటుక కూడా పనికి రాకుండా పోతుంది. ఇప్పుడు వాళ్ళు ఎంత కష్టం వాళ్ళకి ప్రతిఫలం ఎండ కొడితేనే వాటికి మంచి లాభదాయకం అవుతుంది తప్పించి వర్షం పడితే ఇప్పుడు పేరుస్తున్న ఆ బట్టి మొత్తం లాస్ట్లోకి వెళ్ళిపోతుంది. అంటే వర్షానికి మొత్తం నానిపోయి ఇటుక మొత్తం ఖరాబ్ అవుతుంది. కాబట్టి వర్షాలు పడకుండా వాళ్ళు కొన్ని అంటే పరదలు కానీ దానికి సంబంధించిన ఏర్పాట్లు వాళ్ళైతే ముందస్తున చేసుకుంటారు. వీళ్ళైతే దాదాపు ఒక 5 ఫ్యామిలీలు వచ్చి ఇలా చేసుకుంటున్నారు. అంటే ఒక ఫ్యామిలీ ద్వారానైతే పని కాదు, దాదాపు ఒక 2-3 ఫ్యామిలీల అయితేనే ఇలాంటి పని జరుగుతుంది. ఎందుకంటే ఇటుక తయారు చేయాలి, దాన్ని కాల్చాలి. అదేవిధంగా వర్షం వస్తే దాన్ని ముందస్తున్న మనం అక్కడ మనకు చూపించిన విధానం బట్టి అక్కడ ఒక 1 week ఆరబెట్టిన తర్వాత నెక్స్ట్ వీక్లో ఏం చేస్తారంటే ఇలా పేరుస్తారు. ఇలా పేర్చి దాదాపు ఒక 2-3 కలిసి ఇది పేరుస్తారు. పేర్చిన తర్వాత మంచిగా రెడీ అవుతుంది. రెడీ అయిన తర్వాత ఒక 1 day ఆరబెడతారు. 1 day ఆరబెట్టిన తర్వాత కింద మంట పెడతారు. మంట అంటే కట్టెలతోనే స్వయంగా పెడతారు. మరి ఏ విధంగా గ్యాస్ అలాంటివి వాడరు. ఎందుకంటే కట్టెలతో వాడడం వల్ల ఇటుక అనేది గట్టిదనం అనేది వస్తుందనేది మనకు అన్నగారు చెప్పారు. ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇలా మంట పెట్టిన తర్వాత కనీసం ఒక 1 week, ఒక వారం లేదా 2 వారాలు ఆ మంటలోనే మునిగి తేలుతుంది ఇటుక. ఎందుకంటే గట్టితనం అదేవిధంగా రంగు మారడానికి మనకు మంట ఎంతగానో ఉపయోగపడుతుంది. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనకు ఎర్రగా వచ్చే వరకు ఇక్కడనే వాళ్ళు మంటలోనే ఉంచుతారు. అది మీకు కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదే మనకు ఫైనల్ స్టేజ్. ఇంతకుముందు చూపించిన విధంగా ఆ 2 వారాలు ఆలబెట్టిన తర్వాత అదొకటి బట్టి తయారవుతుంది. దాని తర్వాత ఫైనల్ స్టేజ్ ఏంటంటే మనకు ఇది
ఈ కలర్ వచ్చే వరకు వాళ్ళైతే మంట సాగిస్తారు. ఇదే మంట పెట్టే ఇక్కడ హోల్ ఉంది కదా, ఇందులో మనకి కట్టెలు పెట్టేస్తారు. కట్టెలు పెట్టిన తర్వాత మంచి చెక్కలు మంచి కట్టెలు పెడతారు. ఎందుకంటే ఇటుక గట్టితనం రావడానికి మెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మంట. కాబట్టి అది పెట్టి మంచిగా దీనికి మంట దాదాపు అది 1 రోజు 2 రోజులు కాదు, వారం రోజులు మండుతూనే ఉంటుంది. మండిన తర్వాత ఇలా మనకు బూడిది ఇందులో ఇటుకపైకి వచ్చిన తర్వాత ఇటుక మొత్తం కమ్మి కూరుతుంది. అంటే పొగ మంచుతోని మంటతోని 3 రకాలుగా మొత్తం మంచు దీన్ని కుదిరిన తర్వాత ఇది ఎప్పుడైతే మనకు ఎరుపు రంగు అంటే రెడ్ కలర్ వస్తుందో అప్పుడే మనకు గట్టితనం అనేది పడిందని మనం అర్థం చేసుకోవాలి. అన్నగారు అయితే చెప్పినారు. ఎందుకంటే అన్న కొంచెం పనిలో ఉండు కాబట్టి మనల్ని తీసుకోమన్నాడు కాబట్టి మనం అయితే తీసే ప్రయత్నం చేద్దాం. ఇంతవరకు అయిన తర్వాత ఇటుక రెడీ అవుతుంది. అప్పుడు సేలింగ్ అనేది జరుగుతుంది. అన్న ఇందులో సైజులు ఎన్ని రకాలు ఉంటుంది? ఒక ఇటుక వచ్చేసి పొడుగు 9 వస్తుంది ఖచ్చితంగా, 9. అడ్డం 3 వస్తుంది. ఇలా ఎత్తు వచ్చేసి 4 వస్తుంది. ఇందులో ఇదేనా ఈ 3 రకాలు ఉన్నది అన్నావు కదా, అదెంత? దీనికంటే కొంచెం సేమ్ అదే పిల్లర్ సైజ్ వచ్చి 9, 4, 3 సైజులు అయితే వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా దీనికి టోటల్గా మనకు ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుండొచ్చు? ఒక 10-15 లక్షల దాకా పట్టింది. 15 లక్షలు అయ్యే విధంగా ఉంది. మరి దానికి తగ్గట్టు లాభాలు వస్తాయా? ఏ విధంగా ఉంటాయి లాభ నష్టాలు? అయితే లాభం రావాలంటే చేసింది ఖచ్చితంగా వర్షం రాకుండా ఉంటే లాభం వస్తుంది. లేదు వర్షం వస్తుందంటే దాన్ని రీసైక్లింగ్ చేయేది కాదు, మళ్ళీ చేయాల్సి వస్తుంది. దానికి ఏమీ విధంగా ఏం లేదు, మళ్ళీ దాన్ని తీసుకొని తొక్కించి మళ్ళీ స్టార్ట్ చేయటం. అంటే గవర్నమెంట్ ఇచ్చింది తప్పించి ఏమన్నా ఫండ్స్ లేదంటే ఏమన్నా మనకు ఇప్పుడు రైతు బంధు అలాంటి ఏమన్నా స్కీమ్లు ప్రొవైడ్ చేసే ఉన్నాయా, లేకపోతే మీరు యూజ్ చేసుకోవడం లేదా? అలాంటి స్కీమ్స్ ఏమి లేవు. ఇది వ్యాపార వృత్తిగా సేమ్ వచ్చినా లాభం రాకపోయినా వాళ్ళ ఫ్యామిలీ వరకే పడిద్ది. లాభం వచ్చినా నష్టం వచ్చినా వాళ్ళు చేయించే వాళ్ళ వరకే పడిద్ది. ఇక్కడ అన్న ఏం చెప్తున్నా అంటే గవర్నమెంట్ ప్రభుత్వాలు కానీ ఎలాంటి మాకు స్కీములు కానీ ఎలాంటి ప్రొవైడ్ చేస్తలేదు. కేవలం ఇది వ్యాపార వృత్తి ప్రకారం కాబట్టి మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాభం వచ్చినా నష్టం వచ్చినా మన సొంతమే అనుకొని అయితే వీళ్ళు మొదలు పెట్టడం అయితే జరిగింది. గవర్నమెంట్ చాలా అయితే మనకు రైతు బంధు లేకపోతే రైతు భరోసా లేకపోతే పిఎం అలాంటి పీజీడిఎం అలాంటివి అయితే స్కీములు ఎలాంటివి ప్రొవైడ్ చేయడం లేదు. కేవలం ఇది మాకు వృత్తి కొరకు అదేవిధంగా ఎంతో కొంత లాభాలు వచ్చే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతోనే ఇదంతా మేము ఇన్వెస్ట్మెంట్ చేసి పెద్ద ఎత్తున కాస్ట్ మళ్ళీ ఒక్క ఊరి నుంచి కూడా కాదు, ఎక్కడ దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడనైతే చేస్తుంటారు. కాబట్టి వీళ్లకు మంచి ప్రభుత్వం కానీ గవర్నమెంట్ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కొన్ని స్కీములు ఏర్పాటు చేయాలనే ఉద్దేశం మాత్రమే మేమైతే చెప్పడం లేదు. కానీ వీళ్ళైతే అలా చెప్తున్నారు. ప్రభుత్వం కూడా ఇలాంటి మీద దృష్టి పెట్టి మరి కొన్ని స్కీములు ప్రొవైడ్ చేస్తే మంచిగా ఉంటుందనే ఆలోచన మాత్రమే చెప్పుతున్నాం మేము. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.